అవర్ ఛానల్ మధు విత్ స్మైలీ వ్లాగ్స్. ఇవాళ మేము సోదర్సన్ నేషనల్ పార్క్ వచ్చామండి. సో ఏంటి అంటే ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తారు చాలా మంది, కాకపోతే ఇక్కడ క్యాంపింగ్ కూడా చేయొచ్చు, కానీ మేము ఎప్పుడూ ట్రై చేయలేదు. బట్ క్యాంపింగ్కి వేరే అదర్ ప్లేసెస్ ఉన్నాయి, సో అక్కడికి వెళ్ళి పార్కింగ్ చేసుకోవాలి. బట్ ఇఫ్ పాసిబుల్ నేను అది కూడా చూపించడానికి ట్రై చేస్తాను. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మేము వచ్చినప్పుడు అయితే మాత్రం ఇక్కడ ట్రెక్కింగే చేసాము. అలాగే నేను మీకు ఈ వీడియోలోనే ఫాల్లో ఎలా ఉంటుంది నేషనల్ పార్క్, అలాగే వింటర్లో ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నేను వీడియోస్ రికార్డ్ చేశాను, అవి నేను ఈ వ్లాగ్లోనే యాడ్ చేస్తాను. సో చూసి ఎంజాయ్ చేసేయండి. కానీ వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందు మీరేం చేయాలంటే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడు మేము పెట్టే వీడియోస్ అన్నిటికీ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో నేషనల్ పార్క్ స్టార్ట్ అయిపోయింది. సో అడవిలోకి ఎంటర్ అయిపోయాం అనమాట. అందుకోసమే ఇంకా అటు ఇటు మొత్తం ఇట్లా ఫుల్ చెట్లు, బ్యూటిఫుల్ గా ఉందా స్మైలీ? సోదర్సన్ పార్క్ లోకి ఎంటర్ అయిపోతున్నాము. మామూలుగా అయితే ఇక్కడ పార్కింగ్ అస్సలు దొరకదు, అండ్ మేము వచ్చిన టైంలో అయితే అసలుకే దొరకదు. పొద్దున్నే రావాలి పార్కింగ్ దొరకాలంటే. మేము ఆఫ్టర్నూన్ 12 o'clock వచ్చాం, కానీ లక్కీగా ఇవాళ పార్కింగ్ దొరికేలాగే ఉంది. అంటే వేరే దగ్గర కొంచెం దూరంగా ఇంకొక దగ్గర పార్కింగ్ స్లాట్స్ ఉంటాయి అన్నమాట. మేము ఎప్పుడు వచ్చినా అక్కడే పెట్టుకుంటాము. ఇది ఏంటంటే ఎంట్రన్స్ దగ్గర ఉన్న పార్కింగ్ స్లాట్స్. ఫస్ట్ టైం మాకు ఇక్కడ దొరుకుతుంది. అంటే ఈరోజు ఎక్కువ మంది లేరేమో బహుశా, లేకపోతే మార్నింగ్ వచ్చి ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళిపోయారో మరి. చూసారా కాఫీ షాప్ ఎలా ఉందో, లైక్ చిన్న మినీ ఆటో లాగా ఉంటుంది. సో అందులో అన్ని తీసుకొని వచ్చి పెట్టుకొని మళ్ళీ అయిపోగానే అన్ని లోపలికి పెట్టేసుకొని ఆటో వేసుకొని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు అనమాట. సో చూసేయండి, నా వెనక ఉంది కదా. ఇది చూసారా ఇక్కడ ఇలా ఎలా క్యాంపింగ్ ఉందో, సో అలా క్యాంపింగ్ చేసుకుంటారు అనమాట. సో ఇదంతా మొత్తం మ్యాప్. ఇంకా లోపలికి వెళ్ళి మనకు తిరిగే ఓపుకుంటే ఇంక ఇదంతా తిరగొచ్చు. ఇలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ ఉంటాయి. సో మేమైతే ఆల్మోస్ట్ వెళ్ళాం, కానీ మరి అంత టాప్కి అయితే నేను స్మైలీ పుట్టక ముందు వెళ్ళాను, బట్ తర్వాత అయితే వెళ్ళలేదు. మేము ఈ పార్క్కి చాలా సార్లు వచ్చామండి. సో చాలా బాగుంటుంది, అన్ని సీజన్స్లోనూ బాగుంటుంది. మీరు ఏ సీజన్లో అయినా సరే అన్ని కలర్స్ని చాలా బ్యూటిఫుల్గా మీరు చూడాలి, ఆ సీజన్ యొక్క అందాన్ని చూడాలి అంటే మాత్రం డెఫినెట్గా ఈ పార్క్కే రావాలి. అద్దరిపోతుంది అసలుకి. ఫాల్లోనూ నాకైతే తీసుకోండి, యూట్యూబ్ పోస్టర్ మీద పెట్టుకోవడానికి. ఎంత బాగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా అడవి లాగా వచ్చి మధ్యలో పడిపోతాను.
జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. If I actually fell in there, it was dangerous. అంటే మనం డిఫరెంట్ వేస్ తీసుకోవచ్చు. ఇప్పుడు మేము ఈస్ట్ తీసుకున్నాం కదా, అక్కడ లెఫ్ట్ తీసుకోవచ్చు, అటువైపు వెళ్ళొచ్చు, కంప్లీట్గా అటువైపు వెళ్ళిపోవచ్చు. సో మొత్తం మనం ఒక రౌండ్ వేయాలి అని అనుకుంటే మనం ఏ పార్ట్ అయినా తీసుకోవచ్చు. కానీ నాకేంటంటే అటువైపు కన్నా కూడా ఇటువైపు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో అందుకోసమే ఈ వాకింగ్ పాత్లో తీసుకొని వెళ్తున్నాను. ఇక్కడ నుంచి మొత్తం వాకింగ్ పాత్ అనమాట. నేనే చెప్పాను నీకు, మరి నాకే చెప్తావా? నేను బాగున్నాను. ఐఎమ్ ఫైన్ అన్నా. కూర్చో కూర్చో కూర్చొని టీచర్ గారు చెప్పు. హౌ ఆర్ యూ టుడే అనే దాన్ని స్వీడిష్లో ఏమంటారు స్మైలీ? హే హుర్ మోర్ డు అని ఐఎమ్ ఫైన్ అనే దాన్ని Jag mår bra. bra. Jag mår bra. Jag mår bra. Thank you, Smiley. Screen చూడండి ఎంత బాగుందో. నేను ఈ వీడియోలో ఎక్కువ మాట్లాడద్దు అనుకుంటున్నా, ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఇలాంటి ప్లేసెస్లో అలా కూర్చొని అలా మెడిటేషన్ చేస్తుంటే ఈ న్యాచురల్ సౌండ్స్ వింటూ ఉంటే, లైక్ బర్డ్ సౌండ్స్, ఆ గాలి, ఆ వాటర్ సౌండ్ వినండి, ఎంత బాగుందండి. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అందుకే నేను ఈ వీడియోలో కొంచెం తక్కువ మాట్లాడతాను, సో దట్ మీరు ఆ సౌండ్స్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అనేసి.
starting with like this feeling. Oh, this is the wall. దాన్ని అది చదువు పైన ఉన్నది పైన చదువు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇటు వెళ్ళొచ్చు, లేకపోతే ఇటు నుంచి పైకి వెళ్ళి మళ్ళీ రిటర్న్లో మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడికి వెళ్ళిపోవచ్చు. కానీ మేము ఇట్లా కిందకి కాకుండా ఇట్లా పైకి వెళ్దాం అనుకుంటున్నాం. సో దట్ మీకు పైనుంచి కూడా వ్యూ ఏదైనా పాసిబిలిటీ ఉంటే చూపించవచ్చు అని చెప్పేసి మేము ఇలా పైకి వెళ్తున్నాము. ఇంత పైకి ఇప్పుడు కనుక మేము నడిచింది ఆల్మోస్ట్ 1 hour వాక్ ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి అంటే కింద నుంచి ఇప్పుడు పైకి జస్ట్ 1/2 kilometer. ఎంత అలసిపోయినట్టు అనిపిస్తుంది అంటే ఇంకా బోల్డ్ ఉంది కదా, మీకు చూపిద్దామని చెప్పేసి ఇంత నడుస్తున్నాము. కింద నుంచి పైకి ఎంతో స్ట్రెస్గా అనిపిస్తుందంటే సో టైరింగ్. I can see. అమ్మా మేము గత గంటన్నరగా అన్వేషిస్తున్న స్పాట్ అదేనండి, దొరికేసింది. ఏంటంటే అక్కడ ఆ స్పాట్ నుంచి చూస్తే కిందకి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. అందుకోసమే ఇందాక నుంచి ఈ స్పాట్ కోసమని ఈ కష్టాలన్నీ కూడా. అంటే నార్మల్ ఫ్లాట్ రోడ్ ఉంటే నడవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఇది పైకి ఇలా కొండలాగా ఉంది, దట్టు అసలు మామూలుగా లేదు, గుంటల మెట్లలాగా ఉంది. సో ఫైనల్లీ మేము అనుకున్న ప్లేస్కి వచ్చేసాము, చూసేయండి.
చూడండి వ్యూ. సో మేము ఇప్పుడు పైకి వచ్చామన్నమాట. ఇంక ఇదంతా అడివే, మధ్యలో ఇలా లోయ. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇక్కడికైతే ఈ వ్యూకి నేను స్మైలీ పుట్టక ముందు వచ్చాను, అంటే ఇంత పైకి. స్మైలీ పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం. తర్వాత ఎప్పుడు వచ్చినా కూడా కాసేపు అలా వాక్ చేసేసి అలా వెళ్ళిపోయే వాళ్ళము. స్మైలీ ఎలా ఉంది వ్యూ? Beautiful. సో ఇందాక మేము అటు సైడ్ నుంచి పైకి ఎక్కాం కదా, మీకు అక్కడ హై పాయింట్ చూపించాను కదా, అక్కడ నుంచి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్లో ఇప్పుడు డౌన్కి దిగుతున్నామండి. మేము ఏ రూట్లో అయితే వచ్చామో ఆ రూట్లో డౌన్కి వెళ్ళట్లేదు. సో ఇంకొక అదర్ రూట్ తీసుకొని కిందకి వెళ్తున్నాము. మేము అదిగోండి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము, అక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ పైకి వచ్చాము. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి చూస్తే మనకు ఆ స్టార్టింగ్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది చూడండి. అదనమాట ఆ బ్రిడ్జ్లో ఇందాక మీకు నేను చూపించాను కదా. ఆ రూట్ చూసారు కదా ఎలా ఉందో, ఈ రూట్ ఎలా ఉంటుందంటే ఇట్లా స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేలాగా ఉంటుంది. సో మేము ఇందాక అటు నడుచుకుంటూ వెళ్ళి ఇప్పుడు స్టెప్స్ దిగుతూ కిందకి వెళ్తున్నాం. రౌండ్ ట్రిప్ అయిపోయింది. సో మేము వచ్చేసాము. సో అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి కిందకి వచ్చేసాం. సో మా రౌండ్ ట్రిప్ చూసేసారు కదా, మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 2 hours పట్టింది. 12 o'clock స్టార్ట్ అయితే కిందకి దిగడానికి 2 అయింది అనమాట. అండ్ దిగి తిరిగి వచ్చేసేటప్పుడు నాకు ఆల్రెడీ తెలిసిన ఫ్రెండ్ ఒకరు కనిపించారు. అలాగే నన్ను యూట్యూబ్లో మన వీడియోస్ చూసి నాతో కొత్తగా లాస్ట్ వీక్ ఒక అమ్మాయి ఫ్రెండ్ అయిందనమాట. అంటే లైక్ ఇక్కడే దగ్గరలోనే ఉంటారంట. వాళ్ళు రీసెంట్గానే స్వీడన్కి మూవ్ అయ్యారంట. స్మైలీ చూడండి, ఫ్యాన్ అని చెప్పు అంటుంది. ఫ్యాన్ తుఫాను కాదు కానీ వాళ్ళు రీసెంట్ మాకు దగ్గరలోనే ఉంటారంట, మేము ఉన్న ప్లేస్కి దగ్గరలోనే. సో తను నా నెంబర్ అది అడిగితే ఇచ్చాను అనమాట. సో లైక్ కలుద్దామని అనుకున్నాం కానీ ఆల్ ఆఫ్ సడన్ ఆ అమ్మాయిని నేను ఇక్కడ చూసి నేను గుర్తుపట్టాను, తను కూడా గుర్తుపట్టింది అనమాట. మీరు యూట్యూబ్ వీడియోస్ చేస్తారు కదా అన్నట్టుగా మంచిగా అనిపించింది నాకు స్మైలీకి, మనల్ని గుర్తుపడుతున్నారు అనేసి. సో ఇంకా నాకు ఆల్రెడీ తెలిసిన ఫ్రెండ్ ఒకటి కనిపించారు. తిరిగి వచ్చేసేటప్పుడు ఇంకా వాళ్ళకి హాయ్ చెప్పేసి ఇంకా మీకు బాయ్ చెప్పేద్దామని చెప్పేసి అలా వచ్చి కూర్చుందాం. ఇంకెళ్ళి కార్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోవడమే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు లోపల ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ని చూడాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి. అట్లీస్ట్ 2x స్పీడ్లోనో లేకపోతే 1.75 1.5x స్పీడ్లోనో పెట్టుకొని చూడండి. మీరు స్టార్టింగ్ కాసేపు చూసేసి ఏముంది అడిగి తప్ప అని అనుకుంటే మాత్రం మీకు కనిపించదండి. సో మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయ్యి మెసేజ్ చేస్తే నేను తప్పకుండా రిప్లై చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. Bye bye. బాయ్ బాయ్.